హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రీస్టార్ట్ యూపీఎస్సి. నేను ఇంతకుముందు చేసిన ఏపీఎస్సి 2025 మై ఎక్స్పీరియన్సెస్ వీడియోస్లోనే ఇది చెప్దాం అనుకున్నాను. బట్ వీడియో లెంత్ అయిపోద్ది అని చెప్పేసి నేను సపరేట్ వీడియో చేస్తున్నాను దీని మీద. లైక్ నెక్స్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్స్కి, నెక్స్ట్ ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి మనం ఏమేం చేయాలి, ఇదేంటంటే విత్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్ని ఎలా రాయాలి అనే దాని మీద మనం వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. దాని గురించి నేను ఒక నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ నుంచి నేను చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే పీవైక్యూస్ థీమ్స్. దీని మీద బాగా ఫోకస్ చేయండి. పీవైక్యూస్ థీమ్స్ డెఫినెట్గా చాలా రిపీట్ వాల్యూ ఉంటుంది. నార్మల్గా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ మ్యాక్సిమం పీవైక్యూస్ నుంచే తెచ్చుకుంటారు. అండ్ ఆప్షనల్స్ అయితే ఆల్మోస్ట్ దింపేస్తారు పీవైక్యూస్ నుంచి. అంటే నాది ఆప్షనల్స్ ఆంథ్రోపాలజీ. సో ఆంథ్రోపాలజీ ఆప్షన్స్ అయితే చాలా రిపీట్ వాల్యూ ఉంటుంది. పీవైక్యూస్ది ఆల్మోస్ట్ 70-60% ఉంటుంది. సో పీవైక్యూ థీమ్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ నో ఇది అంటే మెయిన్స్ ప్రిపేర్ అవ్వడానికి, ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ ఏపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు జస్ట్ పీవైక్యూస్ థీమ్స్ చేసుకుని కాస్త వాల్యూ ఎన్రిచ్మెంట్ అంటారు కదా, ఆన్సర్ ఎన్రిచ్మెంట్ లాగా కరెంట్ అఫైర్స్ రఫ్గా మీరు ఎక్కడైతే ఏదైనా తారసపడింది అనుకోండి, అది జస్ట్ పలానా ఇది ప్రిపేర్ చేస్తే బాగుంటుంది, ఇది రాస్తే బాగుంటుంది అని అనుకుంటే దగ్గర రాసుకోండి. ఇది మెయిన్. నౌ కమింగ్ టు ఎగ్జామ్ ఏంటంటే, మెయిన్గా ఇప్పుడు ట్యాబ్ బేస్డ్ కదా, ట్యాబ్లో క్వశ్చన్ పేపర్ డిస్ప్లే చేస్తున్నారు. మనం మేజర్గా చేసే మిస్టేక్ ఏంటంటే, ట్యాబ్లో నేను గమనించింది, నాకు అవ్వలేదు, మా ఫ్రెండ్ ఒకరికి అయింది ఇలాగా. వాడేంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు క్వాలిటీ పేపర్ అనుకుంటా 11-12 క్వశ్చన్ 10 ఆన్సర్ రాసిన తర్వాత పైకి అన్నప్పుడు స్క్రోల్ అయిపోయి 12th ఆన్సర్ వచ్చింది. వాడేమనుకున్నాడు, సరే నేను 12 ఆన్సర్ ఏమోలే అని చెప్పేసి 12 రాసుకొచ్చున్నాడు. మొత్తం 14 క్వశ్చన్స్ రాశాడు. అంతా అయిపోయింది. ఇంకా 1 minute to 2 minutes ఉండగా అన్ని రాసిన లేదని చెక్ చేసుకున్నాడు. చెక్ చేసుకునేటప్పటికి 14 క్వశ్చన్ రాశానని అర్థమైంది. ఈ గ్యాప్లో క్వశ్చన్ పేపర్ సబ్మిట్ అయిపోయింది. అదేదో క్వశ్చన్ కనపడితే కనీసం రాయడానికైనా ఉండేది కదా. సో అలాంటి స్కోప్ కూడా మాకు ఉండదు అనమాట ఈ ట్యాబ్ వల్ల. సో 3 గంటల్లో ఎగ్జామ్ అయిపోయిందంటే నీకు మళ్ళీ క్వశ్చన్ పేపర్ కనపడదు. ఆ క్వశ్చన్ పేపర్ సబ్మిట్ అయిపోయే లోపే ఆల్మోస్ట్ లాస్ట్ ఆన్సర్ లాస్ట్ వర్డ్ రాసేసి ఉండాలి అప్పటికి. సో ట్యాబ్ క్వశ్చన్తో ఇదో ఇబ్బంది ఉంటుంది. క్వశ్చన్ పేపర్ మన చేతిలో ఉంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఓటీ గురించి అడిగాడు, రైట్? ఐఓటీ గురించి అడుగుతూ ఇల్లస్ట్రేషన్స్ అడిగాడు, అంటే విత్ ఎగ్జాంపుల్స్, ఇల్లుస్ట్రేట్ ఇన్ డే టు డే అని చెప్పేసి. సో ఇదొక పార్ట్ కదా. సో దీనికి ఒక 4 పాయింట్స్, దీనికి ఒక 4 పాయింట్స్, వీలైతే ఒక వే ఫార్వర్డ్ లేకపోతే గవర్నమెంట్ స్కీమ్ ఏదో ఒకటి పెట్టేసి ముందు ఒక ఇంట్రో, తర్వాత ఒక కంక్లూజన్, ఇది చేస్తే ఒక 10-12 పాయింట్లు రాసినట్లు లెక్క. ఓకే ఫ్రెండ్స్, ఇదేంటంటే మనం క్వశ్చన్ పేపర్ చేతిలో ఉంటే, ఓకే ఐఓటీ గురించి అడిగాడు, ఇది అడ్రస్ చేసాం, నెక్స్ట్ ఇల్లస్ట్రేట్ అన్నాడు, ఇది అడ్రస్ చేసాం, రాసుకోవడానికి అండర్లైన్ చేయడానికి స్కోప్ ఉండేది. ఇప్పుడు ట్యాబ్లు ఏంటి, ట్యాబ్ నీ ముందు అది నిలబడి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ పైగా నీకు ఆన్సర్ షీట్ పైన పెట్టుకొని దాన్ని చూసుకుంటూ రాసే స్కోప్ ఉండదు. నష్టపని తల దించాలి, చూస్తా ఉండాలి. ఇలా కొంచెం నాకు తెలిసి టైం వేస్ట్ అవుద్ది. అంటే ఏదైనా వాల్యుబుల్ టైం కదా, నీకు 10-20 సెకండ్ ఉన్నా ఒక లైన్ 2 లైన్ రాయగలవు ఎగ్జామ్లో. సో ఈ ట్యాబ్ వల్ల అదొక ఇష్యూ ఉంటుంది. చాలా స్పీడ్గా రాయడానికి ట్రై చేయాలి. హార్డ్ కాపీ చేతిలో ఉండడం వేరు, ట్యాబ్లో క్వశ్చన్ పేపర్ చూస్తూ రాయడం వేరు. అండ్ స్క్రోల్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త స్క్రోల్ చేయండి. ఎక్కువ స్క్రోల్ చేస్తే ఒక క్వశ్చన్ 2-3 క్వశ్చన్ స్కిప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి మిస్టేక్ చేయొద్దు ట్యాబ్ పేపర్ వల్ల. హార్డ్ పేపర్ ఉంటే దానికి ఉన్న అడ్వాంటేజ్ దానికి ఉన్నాయి, అండర్లైన్ చేసుకోవచ్చు. ఏదైనా క్వశ్చన్ అయిపోయింది అనుకోండి, దాన్ని ఎన్సర్కిల్ చేయొచ్చు, ఓకే ఇది అయిపోయింది, ఇది రాసింది అని చెప్పేసి. సో ట్యాబ్ కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాస్త టైం వేస్ట్ అయితే అవుద్ది, బట్ మనం దాన్ని అధిగమించవచ్చు. కాస్త ఫాస్ట్గా రాస్తే చాలు. అండ్ 3 hours లోపే రాయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఒకసారి మన క్వశ్చన్ పేపర్ సబ్మిట్ అయిపోయిందంటే ఆ క్వశ్చన్ మళ్ళీ చూడలేం మనం, రైట్? సో నా 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 సజెషన్ ఏంటంటే 3 hours లోపే కంప్లీట్ చేయండి. ఇప్పుడు మీరు కర్మకాలి ఫస్ట్ బెంచ్లో పడ్డారనుకోండి, ఫస్ట్ బెంచ్లో పడితే నీ పేపర్ ముందే లాగేసుకుంటారు. అందరికి ఒకటేసారి స్టార్ట్ అవుద్ది ఎగ్జామ్, కానీ నీ పేపర్ మాత్రం ముందే వెళ్ళిపోద్ది. లాస్ట్ వాడికి ఇలా అంతకుముందు ఉన్నోడికి కనీసం వాడికి ఒక 30 సెకండ్ 40 సెకండ్ టైం దొరుకుతుంది. ఆ లోపు వాడు ఒక 2-3 లైన్లన్నా రాస్తాడు. సో మనం ఫస్ట్ బెంచ్ సెకండ్ బెంచ్ వచ్చే
పడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి 3 అవర్స్ లోపే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. మనం ఎస్సే కమింగ్ టు ఎస్సే ఖచ్చితంగా 3 ఎస్సేస్ రాయాలి. ఇది కూడా చాలా సింపుల్ ఏంటంటే మనం సిలబస్ అప్రోచ్ పెట్టుకోవచ్చు. సిలబస్ అప్రోచ్ అంటే జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఎన్వైర్మెంట్, రైట్, ఎథిక్స్. మెయిన్‌గా అన్ని డైమెన్షన్స్ రాస్తాం కానీ ఎథికల్ డైమెన్షన్స్ రాయము. కొన్ని అంటే ఎథికల్ మనం అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తే చాలు. అంటే ఎథిక్స్ ఇరికియాలన్నట్టు కాకుండా చాలా ఆర్గానిక్‌గా ఈ సిలబస్ అప్రోచ్ యూజ్ చేసుకొని రాయొచ్చు ఎస్సేస్. ఇంకో అప్రోచ్ ఉంటుంది. ఇంకో అప్రోచ్ ఏంటంటే ఎస్‌డిజి అప్రోచ్. ఇప్పుడు వాడు దేని గురించి అయినా డెవలప్మెంట్ పరంగా అడిగారు అనుకోండి, అయితే ఎన్విరాన్మెంట్ పరంగా అడిగాడు అనుకోండి, మనం పలానా చేయడం వల్ల ఈ ఎస్‌డిజిస్ మనం ఆ టార్గెట్‌ని రీచ్ అయిన వాళ్ళం అవుతాము. లేకపోతే మన ఇండియా ఈ రకంగా ముందుకెళ్ళొచ్చు అని ఎస్‌డిజిస్‌ని పెట్టుకొని ముందుకెళ్ళిపోవచ్చు. చాలా సింపుల్. అంటే మనం పాయింట్స్ ఆలోచించడానికి టైం అవసరం లేదు ఇంకా. ఆల్రెడీ ఎస్‌డిజిస్ మనకు గుర్తుంటాయి కదా! ఎస్‌డిజిస్ పెట్టుకొని మైండ్‌లో రాసుకుంటూ వెళ్ళిపోతే చాలు. అంటే ఒక పారాగ్రాఫ్ ఒక ఎస్‌డిజి పెట్టుకుంటే సరిపోద్ది. ఒక 5, 6 ఎస్‌డిజిస్ రాసామనుకో అయిపోయింది. ఎస్సే మొత్తం అయిపోద్ది కంప్లీట్. రైట్. ఇంకోటేంటంటే స్టేక్ హోల్డర్ అప్రోచ్. ఎనీ ఇష్యూ. ఇప్పుడు 3 ఎస్సేస్ ఉంటాయి. 3 ఎస్సేస్ అన్ని 3 అప్రోచ్‌లో రాయకూడదు కదా! వాడికి అర్థమైపోద్ది. వీడికి తప్ప ఏం తెలీదని చెప్పేసి. ఒక ఎస్సే ఒక అప్రోచ్ రాసిన తర్వాత ఇంకో ఎస్సే ఇంకో డిఫరెంట్ అప్రోచ్ తీసుకోవాలి. ఇప్పుడు స్టేక్ హోల్డర్ అప్రోచ్ ఎప్పుడొస్తదంటే ఏదైనా స్కీమ్ గురించి కానీ, డెవలప్‌మెంట్ రిలేటెడ్ గాని, లేకపోతే ఎనీథింగ్ ఏదైనా ఇది ఇంపాక్ట్ అవుద్దా? ఇప్పుడు మన గిగ్ ఎకానమీ క్వెషన్ అడిగాడు. గిగ్ ఎకానమీ క్వెషన్ అడిగినప్పుడు మనం ఇప్పుడు సిలబస్ అప్రోచ్ కన్నా స్టేక్ హోల్డర్ అప్రోచ్ బెస్ట్. అంటే స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరెవరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. లైక్ పబ్లిక్ ఉంటారు. లైక్ ఉమెన్ ఉంటారు. గవర్నమెంట్ ఉంటది. ప్రైవేట్ వాళ్ళు ఆర్గనైజేషన్స్ ఉంటారు. లైక్ వర్కర్స్ ఉంటారు. అంటే ఇవన్నీ మనం ఒక స్టేక్ హోల్డర్ బేస్డ్‌గా వెళ్ళొచ్చు. ఇప్పుడు పబ్లిక్ ఉంది. దీని మీద 2 పారాగ్రాఫ్‌లు. దీని మీద 2 పారాగ్రాఫ్‌లు. దీని మీద 2 పారాగ్రాఫ్‌లు. దీని మీద 2 పారాగ్రాఫ్‌లు. అయిపోయింది. 5 ఉన్నాయి. 5 పారాగ్రాఫ్‌లు. 10 అంటే ఒక్కో దానికి 2 అనుకుంటే 10 పారాగ్రాఫ్‌లు. అయిపోయింది. ఎస్సే అయిపోయింది. సో, మనం ఈ అప్రోచెస్ పెట్టుకుంటే ఏంటంటే ఎస్సే చాలా సింపుల్‌గా రాయొచ్చు. అంటే మనం కూర్చొని ఒక 2, 3 పారాగ్రాఫ్ రాసిన తర్వాత మనం బ్లాంక్ అయిపోద్ది. అంటే మనం తెలిసినంత రాసాం కదా! ఇంక నెక్స్ట్ ఎలా వెళ్ళాలని చెప్పేసి. ఇప్పుడు సిలబస్ అప్రోచ్ పెట్టుకున్నాం అనుకోండి. సింపుల్‌గా మనకు 5, 6 డైమెన్షన్స్ గుర్తుంటే ఒక్కో దాని మీద 2 పారాగ్రాఫ్ రాస్తే సరిపోద్ది. నౌ కమింగ్ టు అదర్ జీఎస్ పేపర్స్. 4 అన్నిట్లో ప్రతి జీఎస్ పేపర్‌లో 15 క్వెషన్‌లు ఉంటాయి కదా! 15కి 15 రాయాలి. ఎట్టి పరిస్థితిలో 15 రాయాలి. వీలైనంత వరకు స్పేస్ అంటే ఇప్పుడు 44 పేజెస్ ఇచ్చింది ఏపీపీఎస్సీ. 44 పేజెస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇది పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు 3 పేపర్‌లు ఉన్నాయనుకోండి. దగ్గర రాసే బదులు పెద్దగా రాయండి అంతే. సరిపోద్ది. ఇప్పుడు ఈ మూల బొమ్మేసే బదులు మొత్తం బొమ్మ సగం పేపర్ ఎయండి. అయిపోయింది కదా! 10 పాయింట్లు రాస్తున్నావు, ఒక బొమ్మ గీస్తున్నావు. 3 పేపర్‌లో కంప్లీట్ చేస్తున్నావు. వాడికి స్పేస్ కనపడతది. చాలా నీట్‌గా ఉంటది. అంటే ఒక దగ్గర క్లమ్జీగా రాసినట్టు కాకుండా. 44 పేపర్‌లు ఇస్తున్నప్పుడు వాడుకున్న తప్పేముంది? రాసేయాలి ఎలాగో. సో, ఈ విధంగా రాయడానికి కంప్లీట్ చేయండి. అండ్ మోస్ట్‌లీ ఏదైనా ఇంపాక్ట్స్, ఫ్యాక్టర్స్ అని అడిగాడంటే చాలు. ఒకటి మధ్యలో వాడు ఫ్యాక్టర్స్ అంటాడు కదా! ఫ్యాక్టర్స్ పెట్టేయడం, బొమ్మ గీసేయడం. ఒక్కొక్క పాయింట్ రాసుకుంటూ వెళ్తే దాని గురించి రాయాల్సి వస్తుంది. దాని బదులు ఇది ఫ్యాక్టర్ అని చెప్పేసి నేను జస్ట్ ఒక 2, 3 వర్డ్స్ ఇట్లా రాసుకుంటూ పోతే చాలా తొందర అయిపోద్ది పేపర్ కూడా. తొందర అయిపోద్ది. చాలా పాయింట్స్ ఇప్పుడు మనం పాయింట్స్ రాస్తే మహా అంటే 10, 12 కంటే ఎక్కువ రాయలేం. ఇక్కడ హబ్ అండ్ స్పోక్ ఏంటంటే నువ్వు 7, 8 పాయింట్ రాయొచ్చు. 3, 4 పాయింట్లు రాసేలోపు హబ్ అండ్ స్పోక్ డయాగ్రామ్ వేసేస్తావు. 7, 8 పాయింట్లు కూడా రాసేస్తావు. సో, ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్, ఫ్లో చార్ట్స్, టేబులర్ ఫార్మ్స్, ఇండియా మ్యాప్ ఎక్కడ పడితే అక్కడ వేయొచ్చు. చాలా రిలవెంట్ ఉంటది ఇండియా మ్యాప్. హిస్టరీలో అయినా, పాలిటీలో అయినా, ఎకానమీలో అయినా, అగ్రికల్చర్ ఇట్లాంటివి వచ్చినప్పుడు, దీని గురించి అడిగినప్పుడు, డెవలప్మెంట్ గురించి అడిగినప్పుడు, రీజనల్ ఇంబాలెన్సెస్ కానీ, రిసోర్సెస్ ఇట్లాంటివి కానీ అడ్రస్ చేస్తూ రాయొచ్చు. సారీ. సారీ. సో, అంతే ఫ్రెండ్స్. నా ఎక్స్‌పీరియన్స్ బట్టి నేను చాలా వరకు చెప్పానని అనుకుంటున్నాను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మెయిన్‌గా ట్యాబ్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి టైం చాలా మేనేజ్ చేయాల్సి ఉంటది. చాలా సింపుల్ ట్యాబ్ బేస్డ్ కాబట్టి మనం చూసుకోవచ్చు. బట్ ఏంటంటే హార్డ్ కాపీ చేతిలో ఉన్నంత ఆ ఫీల్ ఉండదు. బట్ చాలా ట్రాన్స్‌పరెంట్ వేలో ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు కాబట్టి గవర్నమెంట్
ఆ స్టెప్ తీసుకుని ఉంటుంది లాంగ్ టర్మ్ ఆలోచనతో. మన వరకు మనం ఈ ఎగ్జామ్ కోసం చూస్తున్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్యాబ్ బేస్డ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు సబ్మిట్ అయిపోయే లోపే ఆన్సర్ షీట్ కంప్లీట్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ నా మెయిన్ సజెషన్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ అంటే ఇది నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. ఎగ్జామ్ పొద్దున 10 గంటలకు కదా, 9:30 కల్లా వెళ్ళిపోతాం లోపలికి. మన అర్ధ గంట ఉంటుంది టైం చేతిలో. నేను 9:00 వెళ్ళి కూర్చున్నాను. మన చేతిలో గంట ఉండేది టైం. ఆ గంట టైం ఏం చేశాను అంటే, వెళ్ళగానే మెయిన్స్ ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు. అందులో లాస్ట్లో రఫ్ పేపర్ ఉంటుంది. మనం పొద్దున చదువుకుని ఉంటాం కదా, ఆ చదువుకున్నదంతా రఫ్ పేపర్లో రాసేవాడిని. మళ్ళీ మర్చిపోతాం కదా ఎలాగో. మర్చిపోకూడదని చెప్పేసి నేను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎకనామీ చదివేటప్పుడు ఎగ్జామ్ నుంచి వెళ్ళేటప్పుడు డిస్కస్ చేస్తున్నాం మేము మా ఫ్రెండ్స్. ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్, 14th ఫైనాన్స్ కమిషన్. నిజంగా ఆన్సర్ కూడా వచ్చింది అక్కడ అందులో. నేను ఆ 15th ఫైనాన్స్ కమిషన్, 14th ఫైనాన్స్ కమిషన్ అది అందులో ఇచ్చిన పాయింట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి మర్చిపోతానని చెప్పేసి నేను ముందే వెళ్ళిపోయి ఎగ్జామ్ ఎగ్జామ్ పేపర్ హాల్లో కూర్చొని రఫ్ పేపర్లో మొత్తం నింపేశాను ఆ పాయింట్స్ అన్ని. నేను రాయాలనుకున్న పాయింట్స్ అన్ని ముందే రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ చేశారు మన వాళ్ళు May 7th రోజు. పొద్దున వాట్సాప్ స్టేటస్ చూశాను. అది మళ్ళీ మర్చిపోతాను ఖచ్చితంగా, ఆన్సర్లు రాయాలి దాన్ని బట్టి ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి ముందే వెళ్ళి రఫ్ పేపర్లో రాసి పెట్టుకున్నాను. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ యాక్టివ్ రికాలింగే. అందులో కూర్చొని వెళ్ళి పనుకునే బదులు, వాళ్ళ వీళ్ళ ముఖాలు చూసే బదులు రఫ్ పేపర్ నింపేసాడు మొత్తం. వాడికి రఫ్ పేపర్ ఒక వీడు ఏదో రాశాడని అనుకుంటాడు, పేపర్ కూడా నిన్నట్టు ఉంటుంది. అండ్ మనం యాక్టివ్ రికాల్ చేసినట్టు ఉంటుంది. ఒకవేళ ఇది మర్చిపోయామని అనుకుంటే ఎనికొచ్చి మన రఫ్ పేపర్ కూడా రిఫర్ చేసుకోవచ్చు. ఆ 1 అవర్ టైం కూడా మనం చాలా రీజనబుల్ గా వాడుకోవచ్చు. అది మనకు కూడా మంచిదే. ఇప్పుడు రఫ్ పేపర్ వాడు చూశాడు అనుకోండి, వాడు 15 క్వశ్చన్లు అడుగుతాడు, మనం 15 క్వశ్చన్ల కంటే ఎక్కువ తెలుసు అనేది కూడా దాంట్లో రాసుకోవచ్చు. ఇప్పుడు నేను హిస్టరీలో వెళ్ళేసరికి నేను ద్రవిడ, నాగర, వేసార ఈ స్టైల్స్ ఉంటాయి కదా బొమ్మలు, ఆ బొమ్మలు వేసాను గుడివి రఫ్ పేపర్లో. ఆ క్వశ్చన్ వాడు అడగలేదు, అయినా కూడా వేసాను. ఏంటంటే ఓకే, వీడు రఫ్ పేపర్ వాడుకున్నాడు మొత్తం. నేను రఫ్ పేపర్ ఎక్కడ కూడా స్పేసెస్ వదిలేయలేదు. ఆ గంటలోనే చాలా వరకు నింపేసేవాడిని. ఎస్ఏ పేపర్ తప్ప అన్ని పేపర్ ముందే రాసుకున్నాను. ఎస్ఏ ఏంటంటే మనం దాని మీద బ్రెయిన్ స్టార్మ్ చేయాల్సి వస్తుంది కదా, అందుకే అది ఎస్ఏ పేపర్ తప్ప అన్ని పేపర్ అట్టే చేశాను. ఒకవేళ ఎస్ఏ పేపర్ గురించి నేను ఒక మంచి ట్రిక్ చెప్తాను ఫ్రెండ్స్. అంటే ఇది బయటికి చెప్పకూడదేమో. ఎస్ఏ పేపర్లో ఏపీఎస్సీ 2023 రాసేటప్పుడు ఫస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ చేశాను. బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ఫస్ట్ ఎస్ఏ రాసేటప్పటికి టైం అయిపోయింది. నేను ఎంత టైం తీసుకున్నా అంటే 1 hour 15 minutes తీసుకున్నాను. 1 hour 15 minutes. మామూలుగా 3 గంటలు 3 ఎస్ఏలు అంటే గంటలో ఒక ఎస్ఏ రాయాలి. ఆల్రెడీ దీనికి ఎంత టైం పట్టింది అంటే నేను రెండో దానికి కూడా ఎంత తీసుకున్నాను అనుకోండి, నాకు మూడో దానికి అర్ధ గంట మిగులుతుంది. అండ్ రఫ్ పేపర్ కూడా వాడుకోవాలి. సో ఏం చేశానంటే ఇట్లా కాదు ఏం చెప్పేసాను, ముందు ఎస్ఏలు రాసేసాను 3 ఎస్ఏలు. ఇది ఆల్రెడీ బ్రెయిన్ స్టార్మింగ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఏదో సరే టైం పోయింది రాశాను. సెకండ్ థర్డ్ ఏంటంటే ముందే రాసేసాను. ఇంకా ముందు రాసేసి లాస్ట్లో ఒక 10 నిమిషాలు మిగిలింది ఎస్ఏ ఏముంది 3 hours కాబట్టి ఎస్ఏ వచ్చేస్తుంది. అప్పుడు కూర్చొని ఆల్రెడీ రాసిన ఎస్ఏ నుంచి బుల్లెట్ పాయింట్స్ తీసుకొని అప్పుడు నేను రఫ్ పేపర్లో బ్రెయిన్ స్టార్మింగ్ చేసినట్టు రఫ్ పేపర్లో నింపుకున్నాను. టీజీపీఎస్సీ కూడా అదే చేశాను. మళ్ళీ 2025 ఏపీఎస్సీ మెయిన్స్లో ఎస్ఏ కూడా అదే పని చేశాను. ముందు ఎస్ఏ రాసేసుకొని లాస్ట్ 10 నిమిషాలు కూర్చొని అప్పుడు బ్రెయిన్ స్టార్మింగ్లో అంటే బ్రెయిన్ స్టార్మింగ్ కూడా కాస్త మార్కులు ఉంటాయంట, నాకు తెలీదు. మార్కులను కాదు కానీ వాళ్ళు చూస్తారంట ఒక 3 days రఫ్ పేపర్లో ఆలోచించాడా లేదా అని చెప్పేసి. ఏబిపిఎస్సిలో ఏం చేశానంటే జస్ట్ ర్యాండమ్ గా బ్రెయిన్ స్టార్మింగ్ చేసినట్టు రాశాను. టీజీపీఎస్ అప్పుడు ఏం చేశానంటే ఇట్లా కొంచెం స్ట్రాటజిక్గా ఉండాలి కదా అని చెప్పేసి నేను ఏదైతే 3 ఎస్ఎల్ రాశానో ఆ 3 ఎస్ఎల్ రఫ్ లో వాటి బ్రెయిన్ స్టార్మింగ్ చేసినట్టు, అంటే ముందు ఎస్ఎల్ రాసిన తర్వాత రాశాను. వాడికి తెలియదు కదా మనం ముందు ఏం రాసాము తర్వాత ఏం రాసామని. పేపర్ చేతికి వెళ్ళిపోద్ది, చూసుకుంటాడు, ఓకే రఫ్ నింపాడని అనుకుంటాడు. కానీ ఈ 2025కి వచ్చరికి ఏంటంటే ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు, 9 ఎస్ఏలు ఇచ్చాడు. 9 ఎస్ఏలు ఇస్తే నేను బ్రెయిన్ స్టార్మింగ్ 3 ఎస్ఏలకే చేస్తే అలాగా, అంటే నేను మూడింటి మీద ఆలోచన చేశానా లేదా అని వాడికి తెలియాలి కదా. అందుకు నేను ఏం చేశానంటే ఈసారి ఒక పేపర్లో ఫస్ట్ నేను ఎంచుకున్న ఎస్ఏకి ఈ పార్ట్ అంతా వదిలేసి ఈ 2 ఎస్ఏల్లో అంటే ఈ స్పేస్లో ఫస్ట్ది సెకండ్ది థర్డ్ది నేను థర్డ్ చూజ్ చేసాను అనుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ నేను వదిలేసాను కదా, ఆ వదిలేసిన కూడా ఎందుకు వదిలేసాను అంటే నాకు ఎక్కువ పాయింట్ రాలేదు అని చెప్పడానికి రఫ్ పేపర్లు ఇది కూడా రాశాను అనమాట. అంటే ఎవల్యూషన్ చూడండి. ఫస్ట్ టైం 2023లో రఫ్ పేపర్ జస్ట్ నేను రాసిన వాడికే రాసుకున్నాను. టీజీపీఎస్ అనేది కాస్త ఈసారి బాగుండాలని చెప్పేసి రఫ్ లో కూడా నీట్ గా నింపాను. ఓకే నేను రాసిన పాయింట్స్ అన్ని కరెక్ట్ గా.
ఈసారి ఏం చేశానంటే నేను 9 మీద ఆలోచన చేశాను. 9 ఎస్సేల మీద బ్రెయిన్ స్టార్మింగ్ చేశాను. నాకు తెలిసినవి మాత్రమే ఎక్కువ అనిపించింది కాబట్టి ఇది అటెంప్ట్ చేశాను. అనే ఒక వాడికి నోషన్ క్రియేట్ అవ్వడానికి ఆ రకంగా చేశాను. సో, ఎస్సే బ్రెయిన్ స్టార్మింగ్ చేసి తర్వాత మీరు కూర్చొని రాసుకుంటే టైం అయిపోద్ది కాబట్టి ముందే కూడా ఎస్సేలు రాయొచ్చు. ముందే ఎస్సేలు అంటే గుడ్డిగా రాసుకుంటే వెళ్ళకండి. ఇలాగా సిలబస్ అప్రోచ్, ఎస్‌డిసి అప్రోచ్, స్టేక్ హోల్డర్ అప్రోచ్. ఇది ముందు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు పాయింట్ తెలుస్తాయి. ఇంక ఇదే బ్రెయిన్ స్టార్మింగ్. నీకు సిలబస్ తెలుసు. జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామీ. సో, ఇలా ఈ డైమెన్షన్ రాసుకుంటే ఎలాగంటే అయిపోయింది. లే తర్వాత నువ్వు కావాలంటే కూర్చొని రఫ్ పేపర్‌లో ఇవి రాసుకోవచ్చు. అంటే నా ఐడియా. టైం వేస్ట్ కాకుండా నేను చేసిన పని చెప్తున్నాను. మిమ్మల్ని ఇది చేయమనట్లేదు. నేను చేసింది చెప్తున్నాను. ఇది కొన్నిసార్లు అందరికి వర్కౌట్ అవ్వదు. నాకు వర్కౌట్ అయిందని అనుకుంటున్నాను. అందుకే చెప్తున్నాను. మీకు వర్కౌట్ కాలేదు, బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి తప్పకుండా. ఎస్సే నేను బ్రెయిన్ స్టార్మింగ్ చేయకపోతే రాయలేను అనుకున్న వాళ్ళు అసలు ఇట్లాంటి ఎక్స్‌పెరిమెంట్ చేయకండి. అంటే ప్రతి ఒక్కడికి ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ ఉంటది కదా! నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను అంతే. సో, అంతే ఫ్రెండ్స్. ఇది నా లెర్నింగ్స్. 3 మెయిన్స్ నేను యూపీఎస్సీ ఏం రాయలేదు. ఏ మెయిన్స్, యూపీఎస్సీ మెయిన్స్ కాదు. ఏపీపీఎస్సీ మెయిన్స్ 2 సార్లు, టీజీపీఎస్సీ మెయిన్స్ ఒకసారి. 3 మెయిన్స్ రాశాను. అవి మాత్రమే రాశాను. యూపీఎస్సీ రాయలేదు. సో, ఈ ఎక్స్పీరియన్స్ నుంచి నాకు అనిపించిన పాయింట్స్ నేను చెప్పాను ఫ్రెండ్స్. సో, థ్యాంక్ యూ. చాలా ఎక్కువ సోది చెప్పేసాను అనుకుంటే ప్లీజ్ ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇంకేమన్నా పాయింట్స్ అడిషనల్‌గా నేను మిస్ చేశాను అనిపించినవి మాత్రం కామెంట్ చేయండి. అండ్ నేను మళ్ళీ చెప్తుంది ఏంటంటే నేను ఏపీపీఎస్సీకి కానీ, టీజీపీఎస్సీకి కానీ సెపరేట్‌గా ప్రిపేర్ అయ్యింది లేదు ఫ్రెండ్స్. నాకు దీని గురించి చాలా లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు మీకు అనిపించవచ్చు తెలంగాణ మూవ్‌మెంట్‌కి మీరేం చదివారు? ఈ పుస్తకం చెప్పండి అని అంటే నేను చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే నేను చదవలేదు కాబట్టి. ఏపీపీఎస్సీ జియోగ్రఫీ ఇట్లాంటివి నాకు తెలీదు. నేను చదవలేదు. ఓన్లీ వెబ్‌సైట్‌లో చూసుకొని జస్ట్ ఆ 2, 3 డేస్‌లో ఇంకా మా ఫ్రెండ్స్ చదువుకున్న వాళ్ళు కాస్త పాయింట్స్ చెప్తే మేము డిస్కస్ చేసుకొని వాళ్ళు కూడా యూపీఎస్సీకే ప్రిపేర్ అయ్యారు. వాళ్ళు కూడా ఏపీపీఎస్సీ సెపరేట్‌గా అంటూ ప్రిపేర్ అయ్యిందేం లేదు. ఆ డిస్కషన్‌లో ఒక్కొక్కరం ఒక్కొక్క పాయింట్స్ చూసుకొని అవి మాత్రం డిస్కస్ చేసుకొని నేను రాసాం. సో, అంతే ఫ్రెండ్స్. నేను ఇందులో అంత ఎక్స్‌పర్ట్ ఏం కాదు. నాకు సబ్జెక్ట్ వైస్‌గా అనాలిసిస్ ఆ నాలెడ్జ్ కూడా లేదు. ఏ పుస్తకాలు చదవాలి ఏమిటనేది. యూపీఎస్సీ గురించైతే కాస్త కూస్త ఐడియా ఉంది. అవి కూడా మనకు మన యూట్యూబ్‌లో దొరుకుతాయి. నేను కూడా వాళ్ళని చూసి నేర్చుకుంటూ మెయిన్‌గా శివన్ సార్ స్టెప్ ఇనిషియేటివ్ నేను తీసుకున్నాను. ఎంఎంబీ ప్లస్ కూడా మెయిన్స్ ఎన్రిచ్‌మెంట్ ప్రోగ్రామ్ ఉంటది. అది తీసుకున్నాను. సో, వాళ్ళ దిశానిర్దేశంలో మాత్రం చదువుకుంటూ వెళ్ళాను. అండ్ అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీరు అడిగినందుకు ఈ వీడియో చేశాను. నేను చేయాలనుకున్నాను. బట్ క్వెషన్ పేపర్ పెట్టారని తెలియక నేను చేయలేదు. చాలా డిలే అయిపోయింది. ఏమనుకోకండి. అండ్ అంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంటే నేను సీసాట్ వీడియోస్ చేశాను. ఒకవేళ ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే జీఎస్ పైన కూడా చేస్తాను. మెయిన్స్ రాసి ఆంథ్రోపాలజీలో మంచి మార్క్స్ వస్తే ఆంథ్రోపాలజీ మీద వీడియోలు చేస్తాను ఖచ్చితంగా. సో, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. వీడియో లెంత్ ఎక్కువైతే క్షమించండి. ఇంకేమైనా నేను పాయింట్ మిస్ చేశాను అనిపిస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేయాలనుకుంటే కామెంట్స్‌లో పెట్టండి. అది మన వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది కదా! సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.